సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చేసాయి. ఇంకా మేడం ఎంజాయ్ చేయడమే అనుకుంటున్నారా? ఎక్కడండి, నిన్నటి నుంచి ఆ వీడియోస్ ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం ఇదే సరిపోతుంది. కళ్ళు కూడా రెడ్గా అయిపోయాయి, తలేమో గడ్డిలాగా ఉంది. సో ఇదంతా ఇప్పుడు క్లియర్ అవ్వాలి అని అంటే నేను ముందు తలకి మందార పూలు, మందార ఆకులు మంచిగా గ్రైండ్ చేసి పెట్టాలి. కానీ ముందైతే ప్రజెంట్ అయితే ఓపిక లేదు. నిన్నటి ఎఫెక్ట్ అండి, చూసారుగా ఎంత ఎంజాయ్ చేసామో మా స్కూల్లో. హెల్త్ బాగాలేకపోయినా కూడా ఆ డీజే సాంగ్స్ వింటే ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అలా అయితే నిన్న సంక్రాంతి సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటున్నారా? లేదు, వెయిట్ చేస్తున్నా. ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్కి రెడీగా ఉన్నాయి. చెప్పాను కదా, మార్నింగ్ సెక్షన్ మొత్తం ఎగ్జామ్స్, ఆఫ్టర్నూన్ మొత్తం డ్యాన్స్ ప్రాక్టీసెస్ జరిగాయని. అలాగే నేను ఇప్పటివరకు రాజాసాబ్ సినిమా చూడలేదు. ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏ ఇన్స్టా ఓపెన్ చేసినా మొత్తం రాజాసాబ్ మేనియా. అంటే మా డార్లింగ్ ప్రభాస్ మొత్తం ఏలేస్తున్నాడు. సో సినిమా ఎలా ఉందో ఏంటో చూసిన వాళ్ళేమో డిఫరెంట్గా రివ్యూస్ ఇస్తున్నారు. నేనైతే వెళ్ళి చూసి పర్ఫెక్ట్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ మా వారైతే ఇంకా టైం పట్టుద్ది, ఈరోజేగా నీకు హాలిడే స్టార్ట్ అయినాయి, రెస్ట్ తీసుకెళ్తాలే అంటున్నారు. ఫస్ట్ షో నేను చూసేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడైతే చూడట్లేదు. ఎందుకంటే నువ్వు వెళ్తున్నావు, నన్ను తీసుకెళ్ళు అని అనేదాన్ని. ఇప్పుడు మా వారు కూడా చాలా బిజీగా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు తను కూడా వెళ్ళడం లేదు. ఎందుకంటే ఫ్యామిలీతో పాటు అందరం కలిసి వెళ్తాము సినిమాకి. మా వారు కూడా అదే అన్న, నీ వల్ల నేను కూడా వెళ్ళట్లేదు, గోల చేస్తున్నామని. ఇప్పుడు ఫ్యామిలీతో పాటు వెళ్ళాలనుకుంటున్నాము. సినిమా ఎలా ఉందో ఏంటో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంటి పని అండి బాబు, పండగ పని చేయాలి కదా, త్వరగా అన్నీ కంప్లీట్ చేసి ఇంటి పని స్టార్ట్ చేయాలి ఇంకా.